రోజు రోజుకు సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే వీళ్ళే మనుషులు అని అనకుండా ఉండలేకపోతున్నాం. అనేక వివాహేతర సంబంధాలు లేదా డబ్బు వ్యామోహంలో కొందరు చేసే దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు. తాజాగా అలాంటి ఒక ఘటన ఇప్పుడు వైరల్గా మారింది. ఆయన ఒక ఐఏఎస్ అధికారి, సమాజంలో ఉన్నతమైన హోదాలో ఉంటూ ప్రజాసేవల్లో నిత్యం నిమగ్నమయ్యే ఆఫీసర్. ఒకవైపు వృత్తితో పాటు తన కుటుంబానికి కూడా తగిన సమయాన్ని ఇస్తూ సంతోషంగా గడుపుతున్నాడు. అయితే ఇలా సాఫీగా సాగిపోతున్న ఆయనకు జీవితంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య మోసం చేసింది. అసలు ఏమైంది? ఈ ఘటన ఎక్కడ జరిగింది తెలుసుకుందాం. ఓ ఐఏఎస్ అధికారి భార్య పక్కదారి పట్టింది. తనకు పరిచయమైన గ్యాంగ్స్టర్తో కలిసి నేరాలకు పాల్పడింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది. ఆమె భర్త విడాకులకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య సూర్య జైకి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఒక గ్యాంగ్స్టర్తో పరిచయం ఏర్పడింది. 9 నెలల క్రితం ఆ గ్యాంగ్స్టర్తో కలిసి ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వీరిద్దరూ కలిసి జూలై 11న తమిళనాడులోని ఒక బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. మధురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడారు. అప్పటి నుంచి గ్యాంగ్స్టర్ సూర్య జై కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే గత శనివారం ఆమె గాంధీనగర్లో తన భర్త రంజిత్ కుమార్ ఇంటికి వచ్చింది. కానీ ఐఏఎస్ అధికారి ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో విషం తాగిన సూర్య జై 108కి ఫోన్ చేసింది. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై రంజిత్ తరపు న్యాయవాది స్పందిస్తూ ఐఏఎస్ దంపతులిద్దరూ గత ఏడాది నుంచి దూరంగా ఉంటున్నారు. రంజిత్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గత శనివారం భార్య ఇంటికి రాగా ఆమెను లోనికి అనుమతించొద్దని పని వాళ్లకు చెప్పి ఆయన విడాకుల కేసు మీద పని మీద బయటకెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. ఆమె మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మంచి భర్తతో సాఫీగా సాగాల్సిన ఆమె జీవితంలో ఆమె చేసిన తప్పిదం పెను విషాదంగా మార్చింది. డబ్బులకు ఆశపడి అడ్డదారి తొక్కి ఇలా చివరిగా విగత జీవిగా మారింది.